సాలగ్రామ శిలావారే పాపహారే విశేషితః ఆజన్మగత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసే ముందు తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా కామెంట్ చేయండి. సాలగ్రామాలకి అభిషేకం చేసినటువంటి తీర్థం తీసుకోవటం వలన, అదేవిధంగా సాలగ్రామ దర్శనం చేసుకోవటం వలన ఎటువంటి ఫలితం కలుగుతుంది అనేటువంటి పూర్తిగా చెబుతున్నాను. ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చూడండి. సాలగ్రామ శిలావారే పాపహారే విశేషితః అంటే సాలగ్రామానికి అభిషేకం చేసినటువంటి తీర్థాన్ని తీసుకోవటం వలన మనలో ఉన్నటువంటి పాపం మొత్తం కూడా హరించుకుపోతుంది. ఆజన్మకృత పాపానాం ప్రాయశ్చిత్తం దినే దినే అంటే ప్రతిరోజు కూడా సాలగ్రామ దర్శనం చేసుకుని ఈ సాలగ్రామ తీర్థం తీసుకోవటం వలన ఎన్నో జన్మల నుంచి ఉన్నటువంటి పాపం మొత్తం కూడా తిరిగిపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా మీకు దగ్గరలో ఉన్నటువంటి దేవాలయాల దగ్గరికి వెళ్ళి సాలగ్రామ దర్శనం చేసుకోండి. తప్పకుండా సాలగ్రామానికి అభిషేకం చేసినటువంటి తీర్థం తీసుకోండి. మన BHL మెట్రో ఎంక్లో కాలనీలో కూడా ప్రతిరోజు కూడా శ్రీచక్ర ఆరాధన, అదేవిధంగా సాలగ్రామాలకి అభిషేకం జరిగిన తర్వాత ఆ అభిషేక తీర్థాన్ని మొదట్లో చెప్పినటువంటి మంత్రాన్ని చదువుకుంటూ మన ఆలయంలో ప్రతిరోజు ప్రతి భక్తులకి ఇవ్వటం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తప్పకుండా ప్రతిరోజు ఈ సాలగ్రామ తీర్థం తీసుకుని ఈ సాలగ్రామాలలో నివసించేటువంటి దేవతలకు అనుగ్రహాన్ని పొందాలి అని చెప్పి ప్రతి ఒక్కరికి విషయాన్ని తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని తెలుసుకుని మీ బంధువులకి, మీ స్నేహితులు అందరికీ కూడా షేర్ చేయండి. తప్పకుండా మీ స్నేహితులతో కలిసి సాలగ్రామ దర్శనం చేసుకోండి.